ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ఈనాటి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో మరణించినటువంటి ఫాదర్ మట్టా డేవిడ్ రాజు గారి యొక్క ఆత్మశాంతి కోసము, అలాగే మట్టా బాలస్వామి గారి యొక్క ఆత్మశాంతి కోసము నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని, ప్రత్యేకించి మరి అమ్మగారికి మంచి ఆరోగ్యమును, తమ్ముడికి కావలసినటువంటి సమాధానం అనుగ్రహించాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకించి రేపటి దినాన జన్మదినాన్ని జరుపుకోబోతున్నటువంటి మరి గాయత్రిని దేవుడు ఆశీర్వదించాలని, కిషోర్ గాయత్రి వారి యొక్క వైవాహిక బంధములో దేవుడు వారి పట్ల కృప చూపి మరి సంతాన వరాన్ని అనుగ్రహించి మరి ఆ విధంగా దేవుని యొక్క మహాకృపకు పాత్రలు కావాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే చిన్నమ్మ కోసం ప్రార్థన చేద్దాం. తన యొక్క జీవిత ప్రయాణంలో నిరంతరము దేవునిపై ఆధారపడుతూ, దేవుని ఆశ్రయిస్తూ అనేకమైనటువంటి ఆశీర్వాదములు, సంతోషములు పొందుకునేటువంటి బిడ్డగా అమ్మకు దేవుడు ఓదార్పును దయచేయాలని, చిన్నమ్మకు ఓదార్పును దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రసాదన్న, మరి వదిన గారి వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని మన యొక్క ఉద్దేశములన్నింటి కూడా ఈ సమయంలో గోదావరి మేరీ మాత సాన్నిధ్యములో మనం ప్రత్యేకంగా అర్పిస్తూ తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుతూ మనమంతం కూడా విశ్వాసముతో, భక్తితో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రభు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధమైనటువంటి వాక్ ద్వారా దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను ఉద్దేశించి వారి యొక్క బాహ్యమైనటువంటి జీవితాన్ని విమర్శిస్తూ ఉన్నారు. బాహ్యముగా వారు అనేకమైనటువంటి మతాచారములను ఆచరిస్తూ మరి అంతరంగికమైనటువంటి వారి జీవితము దేవునికి చాలా దూరముగా ఉంటుంది. బాహ్యము అంతరంగ మధ్యలో చాలా అగాధమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తున్నటువంటి వారిని దేవుడు మరి విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మనుష్యులు వెలుపలి రూపాన్ని చూస్తాడు, దేవుడు నరుల హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు అని మనము వాక్యంలో చూస్తున్నాం. అంటే మానవుని యొక్క భక్తి, విశ్వాసం అనేది అంతరంగికమైనది. మన అంతరంగికమైనటువంటి జీవిత విధానాన్ని మన బాహ్యమైనటువంటి క్రియల్లో చూపించాలి తప్ప మరి బాహ్యంగా ఒకటిగా ఉంటూ అంతరంగంగా మనము ఆత్మీయంగా దేవునికి దూరం అయితే అది చాలా పెద్ద తప్పిదముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆనాటి ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను ఉద్దేశించి చెబుతూ ఉంటున్నారు. యాకోబుగా రాసినటువంటి లేఖలు మనం చూసినట్లయితే మరి మంచి విశ్వాసం ఉండాలి, మంచి క్రియలు ఉండాలి.
మన విశ్వాసము, మనలో ఆత్మీయత, మన ఉన్నటువంటి భక్తి అనేది యథార్థమైనటువంటి నిజాయితీకునేటువంటి ఈ భక్తి అయితే ఆ భక్తిని మనము క్రియల్లో చూపించాలని మరి యాకోబు గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో అంతర్గతంగా ఏదైతే ఉందో అదే యథార్థమైనది, అదే నిజమైనది, అదే సత్యమైనది. కాబట్టి ఆ సత్యము మన యొక్క జీవితంలో వెల్లడి కావాలి తప్ప మనలో ఉన్నటువంటి తప్పిదములను, మనలో ఉన్నటువంటి అన్యాయమును, అక్రమమును వీటన్నిటి కప్పిపుట్టుకునే దానికి మనుషులు ఈనాడు అనేకమైనటువంటి బాహ్యమైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ తమకేదో భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఇలాంటి వేషధారి జీవితాన్ని దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తులు గద్దిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా యథార్థమైనటువంటి నిజాయితీ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, మంచి యొక్క జీవితం, మంచికరమైనటువంటి జీవితం, దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ నిజాయితీగా మరి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, నీతివంతులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దీవ బలి పూజలో మనం చేసినటువంటి తప్పుదములు క్షమించమని దేవునికి విజ్ఞాపన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాము. ఏలైనా తలంపు తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కన్యక ఎండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు ప్రభు అయిన సర్వేశ్వరుని ఏడుకోమని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి గలపిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపించుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లు, నీవు వాగ్దానము చేసిన దాన్ని కాంక్షించినట్లు అనుగ్రహించము. స్థిరము కాని ఈ ప్రపంచంలో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలములపైనే మా హృదయం లగ్నమయ్యుండునట్లు కరుణించమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 16 నుండి 18 వరకు. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మేము ఇట్లో ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితమును గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండు. మమ్ము ఎట్లు అనుసరింపవలెనని మీకు తెలియను కదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఎట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కులేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు మేము ఆదేశించితిమి కదా. మన శాంతికి మూలమగు ప్రభువే సర్వదా మీకు అన్ని విధములుగా శాంతిని వసుగునుగాక. ప్రభు మీకు ఆదరణగా తోడయుండును. పౌలునైన నేను మా స్వహస్తాలతో ఈ శుభాకాంక్షములు రాయిచున్నాము. నా జవాబులన్నిటికీ ఇదే గుర్తు. నేను ఇట్లే రాయుదును. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప మీకు అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్యము. సర్వేశ్వరికి
స్తోత్ర గీతం భజించి నే పొగడను స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జలసంద్రములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము వచనము 27 నుండి 32 వరకు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతో దుర్గంధ పదార్థములతో నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనిపించినను లోపల కపటముతోనూ కలుషితముతోనూ నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలను, సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములు నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అడు యేసయ్యా చిన్న ఏమీ లేదే ప్రభునాదంటూ ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ నాకున్నదంతయు నీదే నే జీవించటం నీ కృపయే నే జీవించటం నీ కృపయే ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ తల్లి గర్భంలో నేను నాకుడు రూపమునిచ్చిన తండ్రి నీవే తల్లి గర్భంలో నేను నాకుడు
తండ్రి నీవే ముకురాంధ్రములో ప్రాణవాయువునోది జీవమునిచ్చిన తండ్రి నీవే ముకురాంధ్రములో ప్రాణవాయువునోది జీవమునిచ్చిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి అంగీకారం అట్లు ప్రార్థించండి. ప్రభు నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ మనవని చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ తండ్రి, మేము తెచ్చిన కానుకలను పవిత్ర మనసు మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైనటువంటి శాశ్వత అర్పణముగా రూపొందించుకొను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడు క్రీస్తు అవిధేయులను మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింపచెత్తగించెను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆమేన్. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభు యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు ఏచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు.
ఆలియో జగద్గురువును మా జరావ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణుడు చేయడు. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మట్ట డేవిడ్ రాస్, మట్ట బాలస్వామి అను మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన ఇతడు వారి ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతోను ఆ భర్తకు పురిత యేసేపుతోను ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా మన యొక్క వ్యక్తిగత విన్నపాలను ప్రత్యేకించి ఎవరెవరైతే మన యొక్క ప్రార్థన అవసరతలో ఉన్నారో, ఎవరెవరికైతే మనము ప్రార్థన చేస్తామని వాగ్దానం చేసి ఉన్నామో, వ్యాధులలో ఉన్నటువంటి వారు, బాధలో ఉన్నటువంటి వారు, శాంతి సమాధానం లేక జీవిస్తున్నటువంటి బిడ్డల కోసం మనందరం కూడా ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మన యొక్క వ్యక్తిగత విన్నపాలను జోడిస్తూ మనందరం కూడా విశ్వాసముతో ప్రభును ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అని కీడులను మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మేము మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుందుము. ఇలాయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు వారు మా పాపములు మన్నించండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడు వారా మా మీద దయగానుండండి. ఏంటో యేసమ్మా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికినను మేము ఆరోగ్యం పొందు స్వస్థత. లేదండి, వదిలేస్తూ నేను అన్ని ఫాలో అవుతాను. క్రీస్తు రక్తములు, ఆమేన్. క్రీస్తు రక్తములు, క్రీస్తు రక్తములు. అయిపోయిందమ్మా, నువ్వు చెప్తున్నావు. ఇక ముందే చెప్తున్నా, నాకు గుర్తన చేసేది. ఈ భోజనం అనురాగపు
భోజనం అనుదిన బలి భోజనం గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము వైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని ఇది నా దేహము వైకొనుడి ఇది నా రుధిరం త్రాగుడని నుడివెను ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగము ఈ భోజనం అనుదిన బలి భోజనం నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవమును పొందును, నేను అతన్ని అంతిమ దినమున లేపుదును అని ప్రభు నడుచున్నాడు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపా కనికరముల దేవా, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మీరు అంటున్నారు ఆశ కలిగినటువంటి హృదయాలను తృప్తిపరిచే దేవుడుగా మీరు అంటున్నారు ప్రభువా. ఎంతో ఆశతో నిరీక్షణతో ఈ పరిశుద్ధమైనటువంటి స్థలమును దర్శించడానికి ప్రభా కోరిక కలిగినటువంటి ఆశ కలిగినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి దినాన ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానమును ప్రభా మేము స్తుతించుటకు ఆరాధించుటకు మహింపరచుటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో మీరు అంటున్నారు దేవుని సన్నిధికి వచ్చి ప్రతి వాడు దేవుడు ఉన్నాడని, నమ్మదగిన వాడిని కార్యము చేయవాడని, విశ్వసించినతో దేవుడు గొప్ప కార్యములు చేయనని లేఖనములు సెలవిచ్చినట్లుగా ప్రభా మీరు అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి నమ్మదగినటువంటి దేవుడు అని గొప్ప నమ్మకంతో ప్రభా అనేక విజ్ఞాపనలతో ప్రభా మీ సన్నిధానంలో మీకు మొరపెట్టుచున్నాము. దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయాంతరము ఎరిగిన దేవుడుగా మీరు ఉంటుండగా ప్రభా మా హృదయాశలను ఎరిగి ప్రభా నెరవేర్చే దేవుడుగా మీరు ఉండాలని ప్రభా మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి ప్రత్యేకించి మరి బేబమ్మకు మరి 2 రోజుల్లో జరగబోతున్నటువంటి మరి బైపాస్ సర్జరీ కొరకు ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. కావలసినటువంటి శక్తిని బలమును ప్రభా దయచేయండి ప్రభా. మరి ఈ యొక్క బైపాస్ సర్జరీ సవ్యంగా జరుగుటకు డాక్టర్లకు కావలసినటువంటి జ్ఞానమును వివేకమును దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి సుజాతమ్మ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి నిరీక్షణను బట్టి, ఓర్పును బట్టి, సహనమును బట్టి ప్రభా, నెమ్మదిని బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుండగా ప్రభా ఇంకను కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వరాలను ప్రభా మీరు ఆదరించి దీవించేటువంటి దేవుడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో మరి విశ్వాసములో మరి ముందుకు సాగుట్లో కృప చూపి ప్రభా మీరైనటువంటి గొప్ప కార్యములు ప్రభా మరి అమ్మగారి జీవితంలో జరిపించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. రవిరాజు చేస్తున్నటువంటి మరి యొక్క వైద్య వృత్తిలో ప్రభా తోడుగా ఉండండి. అనేక మందికి దీవెనకరంగాను మరి ఆశీర్వాదకరంగా ఉంటులోను ప్రభా మరి తమ్ముడిని దీవించండి. వారి యొక్క రాకపోకల యందు గొప్ప మరి కాపుదలను వారితో ఉంచండి ప్రభా. మరి చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చి ప్రభా మీ నామాన్ని గణపరిచేటువంటి బిడ్డగా మరి లేవనెత్తమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఇదిగో మా తండ్రి మానసికమైనటువంటి మరి సందిగ్ధములో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి భారతమ్మ అన్నటువంటి మీ బిడ్డను మీకు అర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. తనలో ఉన్నటువంటి మరి మానసికమైనటువంటి బలహీనతను తొలగించి ప్రభా బిడ్డ కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించి ప్రభా మీరు మా నిజ రక్షకుడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో ప్రభా మీ యొక్క గొప్ప కార్యముల కోసం ఎదురు చూసేటువంటి విశ్వాసమును బిడ్డ జీవితంలో జరిగించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన మమ్మందరినీ ప్రభా మేము ఏ విజ్ఞాపనలతో ప్రభా మీ సన్నిధానంలో వచ్చాం ప్రభువా
మా విజ్ఞాపన ఆలకించి మమ్మందరిని దీవించమని ప్రత్యేకించి ప్రభా మరి గాయత్రి కోసం ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉండగా గర్భఫలమును అనుగ్రహించి ఆశీర్వదించి ప్రభా మరి యొక్క 7 సంవత్సరం తర్వాత వచ్చి మీ సన్నిధానముల ప్రభా మీ నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డలుగా మమ్మందరిని దీవించి ఆశీర్వదించి రేపు జరగబోతున్నటువంటి జన్మదినాన్ని ప్రభా దీవించమని ఆశీర్వదించమని మంచి ఆరోగ్యంతో ఆయుష్తో మరి కిషోర్ గాయత్రి వర్ధిల్లునట్లు దీవించమని మా యొక్క విజ్ఞాపనలు ఆలకించి మీరే మహిమా ఘనత పొందుకమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిన్న వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేస్తే మేరీ మాతా నీకే వందనం, జాలి గుని దయ చూడుమని ఇప్పుడు కోరితి మీ మేడెదం.